హలో ఫ్రెండ్స్, ఇది బోరకొండ వాటర్ ఫాల్స్ చూడడానికి చాలా బాగుంది. యూట్యూబ్లో చూసి అబ్బా ఎంత మంచిగా ఉంది అనుకున్నా, కానీ అంతకన్నా బాగానే ఉంది. కానీ ఇక్కడ రావాలంటే సాహసం చేయాలి. సో ఫస్ట్ వచ్చే వాటర్ చూపిస్తే చూడండి మీకు. ఇది స్టార్టింగ్ అవుతుంది. స్టార్టింగ్ ఇక్కడ నుంచి మెల్లమెల్ల డౌన్ అవుతుంటుంది. సో ఇదే చాలా వరకు చాలామంది చనిపోయినది కూడా, చాలామంది విజిట్ చేసేది కూడా ఇదే. ఇక్కడ చాలా వాటర్ ఎక్కువ వస్తాయి. ఇక్కడ ఇది ఇప్పుడు తక్కువనే కాబట్టి ఇలా అనిపిస్తుంది మీకు. కానీ నేను ఎక్కువ షాక్ అయింది ఏంటంటే, ఇక్కడ దాకా రావాలంటే ఆ లెఫ్ట్ సైడ్ ఉన్న ఆ బండ ఎక్కి రావాలి. అది ఏమనుకుంటే అల్లకించి రావచ్చు అనుకున్నాం, కానీ వాటర్ ఎక్కువైతే కింద పడతామని తెలిసి అట్టగా వచ్చినాం. ఇది ఇక్కడనే చాలామంది ఇక్కడ ఉండి కూడా చాలామంది ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు రావడం లేదు చాలామంది, ఎందుకంటే ఇప్పుడు చాలామంది కింద పడుతారు కాబట్టి అక్కడ ఉన్న పాకురు చాలా ఎక్కువైంది. సో మేము పోలేదు అక్కడ. అందుకే కొద్దిగా ముందుకు వచ్చి వీడియో తీసినాం. ఇంకో పక్క పోటీ నిలబడి తీసినాం, కానీ ఆ వాటర్ దాంట్లోకి నిలబడలేదు. కొంతమంది అక్కడ ఉండి కూడా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి అంటే టెక్నిక్ తెలిసి ఉండాలి. అంటే అక్కడ కాలు బిడ జారకుండా వాళ్ళకి తెలిసి అడుగులు వేస్తే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. కొత్త వాళ్ళు వేరు అంటే కింద పడి తలకాలు వలుగుతాయి ఫ్రెండ్స్. ఇది చాలా డేంజరస్ ఉంది. ఇదేమో ఆ కాలం మధ్యలోకి కూడా రావచ్చు. కాకపోతే ఈత వచ్చినోడు లేకపోతే ఏమైనా ధైర్యం ఉన్నోడు రావాలి. ఇక ఏం లేకుండా వచ్చినట్టు కింద పడతారు. సో అక్కడ ముందులో ఒకటి ఉంటుంది. ఈ బండ పక్క పోయి వచ్చినా కూడా ఇక్కడ దానికి వస్తాం. సో ఆ మధ్యలో వాటర్ ఎక్కువైతే రాలేము, అల్లనే కొట్టుకుపోతాం. అదే నీకు ఇక్కడ నుంచి ఇలా పడితే ఇట్లా కనబడుతుంది. ఇక్కడ నుంచి వాటర్ అంటే మొత్తం ఇట్లా డౌన్ అవుతుంటుంది. డౌన్ అయ్యి ముందర రైట్ సైడ్లో కనబడుతుంది అది ఆ బండాలు. ఇక్కడ కూడా వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఇక్కడ లైట్గా పడతాయి. చాలామంది కొంతమంది అక్కడ రానాలు కూడా ఇక్కడ వచ్చి కూడా వాళ్ళు ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ దాకా రావాలంటే సాహసపడాలి కాబట్టి రాలేరు, కొద్దిమంది రాలేరు. సో అట్లుంటుంది ఇక్కడ. ఈ ఆడ కూడా చాలా వాటర్ కూడా ఎత్తుగానే పడతాయి. కొద్దిగా గుహల్లాగా కూడా ఉంటాయి ఆ బండల పక్కపోటి. మేమైతే ఫస్ట్ అక్కడ పోతా వీడియో తీయలేదు. సో మేము వెళ్తా వీడియో తీస్తున్నాం. మీకు చూపించింది ఇప్పుడు నాకు ఇదే. ఇక్కడ కూడా వాటర్ ఫాల్స్ డౌన్ అవుతాయి లైట్గా. ఇప్పుడు వాటర్ తక్కువ ఉన్నాయి కాబట్టి లైట్గా వస్తుంది. సో అక్కడ వచ్చే వాటర్ అని ఇక్కడ డౌన్ అయ్యి ముందర ఒక చెక్ డ్యామ్ ఉంటుంది. ఆ చెక్ డ్యామ్లో మొత్తం స్టోరేజ్ అవుతాయి వాటర్. చూపిస్తూ చూడండి ఇక్కడ. ఇది మనకు ఫస్ట్ వచ్చినప్పుడు ఇలాగ అనిపిస్తుంటుంది. ఇదే చెక్ డ్యామ్ అనేది. సో అక్కడ ఆ రెండు గుట్టల ఆ కొండల మధ్య లెక్క వచ్చిన వాటర్ ఇక్కడ స్టోరేజ్ అవుతుంటుంది చాలా వరకు. చూనికి వ్యూ చాలా బాగుంది. కానీ సో మనకి ఏంటంటే అక్కడ జనాలు తక్కువ ఉన్నారు. ఇక ఇక్కడ వచ్చిన వాటర్ ఇక్కడ డౌన్ అయ్యి కూడా ఇక్కడ ముందర ఉన్న పొలాలకు చాలా నీళ్ళు కూడా వెళ్తాయి. దీన్ని చెక్ డ్యామ్ అంటారు. అక్కడ చాలా వరకు అయితే బాటిల్స్ చాలా ఉన్నాయి. అక్కడ అల్లనే అక్కడనే చాలామంది తాగి ఇక్కడ పడేస్తారు. ఫ్రెండ్స్, మా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే మీ వీడియో చేయడం ఫస్ట్ టైం కాబట్టి ఇలా తీసినాం.